ఈ వీడియో మీకు అర్థం కావాలంటే పార్ట్ 1 ఖచ్చితంగా చూడాలి. భరతుడు అయోధ్యకి అయితే తప్ప మీకు మంచి రోజులు రావని మందార కైకేయి మైండ్ పొల్యూట్ చేస్తుంది. అప్పుడు నీ దగ్గర ఉన్న 2 వరాలను ఉపయోగించే సమయం వచ్చింది. భరతుడిని రాజుని చేయమని మొదటి వరంగా, రెండో వరంగా రాముణ్ణి వనవాసానికి పంపమని కోరు. అప్పుడు రాముడు అడ్డు మీకుండదని దశరథుణ్ణి అడగమని చెప్తుంది మందార. మందార చెప్పిన మాటలను విని వెనక ముందు ఆలోచించకుండా దశరథుణ్ణి 2 వరాలు కోరుతుంది కైకేయి. ఇచ్చిన మాట కోసం దశరథుడు రాముణ్ణి వనవాసానికి పంపుతాడు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే దశరథుడు బాధతో మరణిస్తాడు. రాముడు వనవాసం చేయడానికి కారణం మందార అని తెలిసి కూడా భరతుడు ఏమీ చెయ్యనివ్వడు. ఎందుకంటే స్త్రీని గౌరవించడం మనందరి బాధ్యత. స్త్రీని చంపడం భావ్యం కాదు. ఒకవేళ ఈ విషయం రాముడికి తెలిస్తే మనల్ని క్షమించడు అని విడిచిపెడతాడు భరతుడు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయిపోండి మరి.